బిటర్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద గుడ్ సీడ్. మంచి విత్తనం నుండి చేదు పండ్లు. చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అండి ఇది. విత్తనం మంచిదేనట, కానీ దాని ఫలాలు మాత్రం చేదు ఫలాలు వచ్చాయంటాడు. మూలవాక్యం చూసుకొని తర్వాత వివరంలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం మూలవాక్యం. యెషయా గ్రంథము 5:4. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కాయడానికి కారణమేమి? ఆ వ్యవసాయకుడు మంచి విత్తనాలే విత్తాడు, కానీ పంట వచ్చేసరికి ఏమైందండి? కారు ద్రాక్షలు వచ్చేసాయి. ఇది ద్రాక్ష పళ్ళ గురించి కాదు ఈ బోధ. అండ్ యేసు ప్రభు గారు ద్రాక్ష వల్లుల గురించి చెప్పారు. ఆ ద్రాక్ష వల్లుల గురించి కాదు, ఆయన గురించి, ప్రజల గురించి చెప్పారు. గొర్రెల గురించి చెప్పారు. గొర్రెల గురించి కాదు, గొర్రెలు అంటే మనుషుల గురించి చెప్పుకొచ్చాడు ఆయన. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మంచి విత్తనమే విత్తాడు, కానీ ఫలాలు వచ్చేసరికి చేదు ఫలాలు వచ్చాయి. ఇది మన జీవితాలు కొన్ని ఆలోచన చేసి చూస్తే కొన్ని కుటుంబాల్లో బిడ్డలండి, అమ్మాయిలు నుండి అబ్బాయిలు దుర్భిక్షులుగా తయారవుతారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ప్రశ్నించారనుకోండి, ఏంటి సార్ మీ అబ్బాయి ఎలా తయారయ్యాడు, ఏంటి సార్ మీ అమ్మాయి ఎలా తయారైందంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి? ఏం చేస్తాం సార్, వాళ్ళకి మంచిగా చెప్పాం, మంచిగానే పెంచాం, వాళ్ళు ఇలాగ అవుతారని మేము అనుకోలేదని చెప్తారు. పాస్టర్స్, చాలామంది పాస్టర్స్ కుటుంబాలు, ఆ పాస్టర్ నిజంగా నమ్మకమైన సేవ చేసి దేవుడికి ఇష్టడిగా ఉంటే ఆ పాస్టర్ కుటుంబం ఆశీర్వదింపబడాలి. కానీ పాస్టర్ పిల్లలు బ్రష్లు అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి పాస్టర్ కుమార్తెలు అయితే మరీ అన్యాయంగా జీవించిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కారణాలు ఏంటి? వాళ్ళని వెళ్ళి మనం అడిగామనుకోండి, ఏంటి సార్ పాస్టర్ గారు మీ అమ్మాయిలు ఎలా తయారయ్యారు, మీ అబ్బాయిలు ఎలా తయారయ్యారు? ఏం చేస్తాం సార్, వాళ్ళకి మంచిగా చెప్పాం కానీ వాళ్ళు అలా తయారయ్యారు సార్ అంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పు, వాడు పెద్దవాడై వాటి నుండి తొలగిపోడు. ఏంటి నేర్పించాలి బాలుడికి? ప్రసంగమా? చిన్నపిల్లడికి ప్రసంగం చేస్తే అర్థమవుతుంది, వాడికి ప్రసంగం అర్థమవుతుంది. ఇక్కడ తల్లిదండ్రులు అయిన వారు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, చిల్డ్రన్ ఆర్ ద బెస్ట్ ఇమిటేటర్స్. పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. మా నాన్న ఏం చేస్తున్నాడు చూస్తాడు పిల్లడు. నాన్న తాగిపోతాడు అనుకోండి, ఆ నాన్న తాగేసి ఆ బాటిల్ గ్లాస్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తే లేదా బాత్రూమ్ కాడికి వెళ్తే ఆ పిల్లడు వచ్చి అది తాగడం అలవాటు చేసుకుంటాడు. అలాగే తల్లి తిరిగిపోతుగా ఉన్నది అనుకోండి, ఆ చిన్నపిల్ల గమనిస్తుంటుంది, మా అమ్మ రోడ్ల మీద ఊర్ల మీద పోతుంటుంది అని చూస్తుంటుంది, కానీ ఏమందు. కానీ పెద్దయ్యాక అమ్మాయి ఏం నేర్చుకుంటుందంటే, నేను మా అమ్మలాగా ఊర్ల మీద పోవాలి అనేది ఆవిడ నేర్చుకుంటుంది. బెటర్ రూట్స్ అంటే అది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఇవాళ కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణాలు ఇవే. తల్లిదండ్రులు అనుకుంటారు మేము మంచిగా చెప్తున్నాం పిల్లలకి అనుకుంటారు, వాళ్ళ క్రియల ద్వారా మంచిని వాళ్ళకి చెప్పరు. ఆ క్రియల ద్వారా ఏంటి చూసారో పిల్లలు అది వాళ్ళు పెద్దగా చేస్తారు. అలాగే పాస్టర్స్ పిల్లలు మరి అలాగే అల్లుడిని తెచ్చుకుంటారు. మంచి అల్లుడు, మా అల్లుడు చాలా మంచివాడు అని చెప్తారు. వాడి గురించి కథలు కూడా చెప్తారు, ఇంత మంచి అల్లుడు ఎక్కడ దొరికాడని అంటారు ఎప్పుడు మొదట్లో. తర్వాత ఏమంటారండి, మోసపోయామండి, ఇటు తాగుబోతు అల్లుడండి, పనికి మళ్ళీ అల్లుడు అంటారు. వాస్తవానికి నిజంగా అలాగే ఉంటాడు, అలాగే తయారవుతాడు. అలాగే కోడలు తెచ్చుకుంటారు. అంటే నాకు ఎరిగిన వాళ్ళు చాలా మంచి అమ్మాయి, సండే స్కూల్ టీచర్ అంటండి, ఆయన విడాకులు అయిపోయి. కోడలు కూడా అంతే, మంచి కోడలను తెచ్చుకుంటాం, కానీ వాళ్ళ నిజ రూపాలు వేరేగా ఉంటాయి. వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విధానాలు వాళ్ళు మార్పు రాదు వాళ్ళకి. అది ఏంటంటారంటేనండి బిటర్ ఫ్రూట్స్. ఏం పొలాలండి? చేదు పండ్లు. వాస్తవానికి ఆలోచన చేస్తే ఈ యొక్క వ్యవసాయకుడి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడతాడు, ఏం చెప్తాడండి, మంచి పొలాలు వేస్తే మంచి పొలాలు వస్తాయండి, వేప చెట్టు వేస్తే వేపకాయలు వస్తాయండి, యాపిల్ చెట్టు వేస్తే యాపిల్ కాయలు వస్తాయని చెప్తాడు. కానీ ఇక్కడ
మంచి విత్తనాలకి చెడు పంట వచ్చింది. మనం ఇక్కడ చూసాం. మనం ఇక్కడ మళ్ళీ చదువుతాలే మూలవాక్యం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఆ. మరేమి దానికి చేయగలను? ఆ, అది ద్రాక్ష పండ్లు కాయినని అవి ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? అంటే మంచి విత్తనాలే విత్తడి కానీ ఆ పంట వచ్చేసరికి ఏమైపోయింది? కారు ద్రాక్షలు వచ్చేసాయి. దట్ ఈస్ ద రియాలిటీ అండి. దట్ ఈస్ ద రియాలిటీ. వాక్యం ఏం చెప్తుందంటే ప్రారంభము కంటే అంత్యము ధన్యకరం అంట. తర్వాత ఏమిటండి? రక్షణకు వస్తే అంతము వరకు నిలిచి ఉండిపోడే రక్షింపడతాడు. ఏంటి, నువ్వు ఎలాగ జీవితం ప్రారంభించేవన్నది ముఖ్యం కాదు, ఎలాగ జీవితాన్ని ముగించేవన్నది ముఖ్యం. అదే నీ గురించి మాట్లాడుతుంది. అందుకే నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, డెత్ స్పీక్స్ అబౌట్ సంబడి అంటాను. నీ మరణం అనేది నీ గురించి చెప్తుంది. కనుక ముగింపు అనేది నీ యొక్క ప్రారంభం దీని మీద ఆధారపడి ఉంటుంది. అయితే వివరణలోనికి వెళ్ళేటప్పుడు కొద్దిగా డిఫరెంట్గా మనం ధ్యానిస్తాం. వివరణలోకి బైబిల్ వివరణలో మాత్రం ఈ మూలవాక్యం ఆధారంగానే వెళ్తుంది అంతా. వివరణలోకి వెళ్ళేసరికి యేసు ప్రభు గారు చెప్పిన బోధలు ఉన్నాయి కదండి. ప్రభు చెప్పాడు కదా, లోకాసువార్తలో చెప్పాడు ఈ ఫలాల గురించి, ఇక పండ్ల గురించి అని చెప్పుకొచ్చాడు. అవి మనం ధ్యానిస్తాం. మంచి చేదు చెడుల వివరణ. ఈ వివరణ లేటని చూద్దాం. తర్వాత బైబిల్ వివరణలో మూలవాక్యానికి అనుగుణంగానే మిగిలిన విషయాలన్నీ ధ్యానిస్తాం. నెంబర్ 1 చదువుతలి. మంచి విత్తనాలు చేదు పండ్లు చెడు ఫలాలను ఇవ్వలేవు. మరియు చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వలేవు. ఇది ఎవరండి? యేసు ప్రభు గారు చెప్పిన మాటలు ఇవి. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తుంది. అండ్ దీనికి నేను 100% ఏకీపిస్తాను. అండ్ మా నాన్నగారిని ఇక్కడ చూసిన ఎవరు లేరు. మా నాన్నగారిని చూస్తున్నాడు. ఈజ్ అ సీనియర్ ఇంజనీర్, షిప్యార్డ్లో పనిచేశారు మా నాన్నగారు. ఆయన కింద 3,000 మంది పనిచేసేవారు. చాలా పెద్ద ఇంజనీర్ మా నాన్నగారు. ఆయన ఎలాంటివాడో మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఓహో ఏమో అని కూడా అనిపిస్తుంది. కానీ ఆయన ఎలాంటివాడో తెలియాలంటే మమ్మల్ని చూస్తే మీకు తెలుస్తుంది. మేము ఎవరమండి? ఆయన ఫలాలు మేము. వీఆర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పాస్టర్ శామ్యూయల్. మమ్మల్ని చూస్తే మా నాన్నగారు ఏంటో మాకు అర్థమైపోతుంది. ఒకవేళ రేపు నేను లేని రోజు వస్తుంది. నేను లేని రోజు వచ్చినప్పుడు ఎవరైనా విక్టర్ ప్రభాకర్ అన్నా మాకు తెలియస్తారని అనొచ్చు. కానీ విక్టర్ ప్రభాకర్ ఎలాంటి చూడాలంటే ఎవరిలో చూస్తారు మీరు? శామ్యూయల్ బెన్ విక్టర్లో చూస్తారు. అంటే శామ్యూయల్ ఎంత డిసిప్లైన్ బాయ్గా ఉండడానికి కారణం ఏంటంటే వాడిని ఆ రీతిలో పెంచాం. నా జీవితం ద్వారా వాడికి నేను నేర్పించాను, నా బ్రతుకు ద్వారా వాడికి నేర్పించాను. ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఎక్కడ ఫెయిల్ అవుతారు. వాళ్ళ బ్రతుకులు పిల్లలు బాగుంటారండి. ఎందుకు బాగుంటారండి? తండ్రి కొడుకు, నా కొడుకు తాగకూడదంటే ఆయన ఎందుకు తాగడండి? అలాగే తిరిగిపో తల్లికి, నా కూతురు బాగుండాలంటే ఎందుకు ఉంటుందండి? నువ్వే మార్గంలో నడిచావో నీ కూతురు అదే మార్గంలో నడుస్తుంది. యాజ్ ద మదర్ సో ద డాటర్ అంటారు పెద్దలు చెప్పేశారు. అండ్ ఇవాళ చెడ్డ ఆడవాళ్ళు చూశారనుకండి, ఏం కంగారు పడవసరం లేదు. దాని తల్లి బుద్ధులే దానికి వస్తే అంతే. వాళ్ళ అమ్మాలు తిరిగి ఉంటుంది ఆ వైన్కి యవనంలో. ఆ బుద్ధులే ఆ కుమార్తె చిన్నప్పటి నుంచి చూసి ఈవిడ కూడా అలాగే తిరుగుతుంటారు. కనుక యేసు ప్రభు గారు చెప్పింది 100% రైట్ ఏంటంటే మంచి చెట్టు మంచి ఫలాలు కాస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు కాస్తుంది. తర్వాత మంచి వ్యక్తి ప్రేమ ఆనందము శాంతిని ఉత్పత్తి చేస్తాడు. మంచి వ్యక్తిలో ఉన్న లక్షణం ఏంటంటే ప్రేమ. ఎవరిని ప్రేమించాలండి? నేను వాళ్ళే నీ పొరుగు అని ప్రేమించమని. ఎవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించమని ప్రేమిస్తావా? నిన్ను ప్రేమించమని నువ్వు ప్రేమిస్తే అన్నిలు కూడా అలా చేస్తున్నారు కదా అంటాడు. ఎవడు నిన్ను ప్రేమించట్లేదో వాడు నువ్వు ప్రేమించాలి. యేసు ప్రభు గారు ప్రేమ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఇంగ్లీష్లో అక్కడ మాట వాడుతుంటే అన్కండిషనల్ లవ్ అంటే షరతులతో లేని ప్రేమ దేవుడిది. హీ లవ్స్ ఎవ్రీబడి. అండ్ ఏసై నన్ను ప్రేమించకపోతే నేను ఇవాళ లేను ఇక్కడ. ఏసై ప్రేమించి మీరు లేరు. కనుక మొట్టమొదటిది ఏంటండి? ప్రేమ ఆనందము జాయ్. మంచి వ్యక్తిలో ఏంటంటే ఆనందం ఉంటుందండి. కొంతమంది ఫేసులు చూడండి ఎప్పుడు ఏడుపు ముఖాలాగే ఉంటాయి, ఆనందం ఉండదు. బైబిల్ ఏం చెప్తుందండి? ఆనందించుడి. మరలా చెప్తున్నాను ఆనందం అనేది డబ్బులు రావడం వల్ల రాదు.
ఆనందం అనేది లోకేచ్ఛను బట్టి రాదండి. ఆనందం అంటే కేవలం దేవుడి వల్లే నీకు వస్తుంది. ఆనందము శాంతి ఉత్పత్తి చేస్తారు. శాంతిగా ఉండడం అండి, పీస్ఫుల్గా ఉండడం. అంటే కొంతమంది చూడండి, వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు, ఇతరులు వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. వాళ్ళు శాంతిగా ఉంటారు, ఇతరులు శాంతిగా ఉండేవారు. వేరే శాంతం, అశాంతి ఉంటుందండి, జీవితం అంతా అశాంతి. కనుక శాంతము, ప్రేమ, ఆనందం అని ఎక్కడి నుంచి వస్తాయండి? మంచి వ్యక్తి నుంచి వస్తాయంట. తర్వాత చెడ్డ వ్యక్తి కోపము, అసూయ, దయ లేకపోవడం. 3 వాడు ఉత్పత్తి చేస్తాడు. ఒకటేటమ్మా కోపం. చూడండి, అది కోపం కొంతమంది శిఖర స్థాయిలో ఉంటుందండి. ఆ ఫేస్ చూస్తేనే అగ్నిలాగా ఉంటాడు అనమాట. ఫేస్లోనే శాంతం ఉండదు, అంత కోపిస్టులాగా ఉంటాడు. కోపము, అసూయ. అండ్ అసూయ అన్నదండి మరి కామన్ అందరికీ ఉంటుంది. ఎక్కువ నేను విన్నది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని అంటారు అసూయ. ఈ అసూయ అన్నది మీకు బాగా తెలియాలంటే క్రిస్మస్లో తెలుస్తుంది. క్రిస్మస్లో చూడండి, ఖరీదని చీర కట్టుకుని ఉన్నది ఆ ఫ్రెండ్ ఆవిడకే సరిగ్గా చూడదు చీరకేసి. నీ చీర బాగుంది అండని కూడా ఆవిడికి నోరు రాదు. అసూయ అనమాట. అసూయ, దయ లేకపోవడం. దయ అంటే కొంతమంది చాలా కఠినంగా ఉంటారండి. నేను అలాంటి దుర్మార్గుల్ని ఆడవాళ్ళని చూశాను, మగవాళ్ళని చూశాను. ఎంత కఠినంగా ఉంటారంటే వాళ్ళు బాగుంటే అందరూ బాగున్నారు అనుకుంటారు అంతే. ఆవిడ ఆటోలో వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు బస్సులు ఎక్కి వెళ్ళారు, నడుచుకొని వెళ్ళారు. ఆవిడకి అనవసరం, నేను వెళ్ళిపోయినా లేదని ఆలోచించుకుంటుంది అంతే. ఆవిడ వరకే ఆలోచిస్తుంది. అలాగే కొంతమంది భార్యలు ఉంటారు, ఆవిడ తినిస్తే చక్కగా తినేసి పడుకుని పోతుంది. చాలామంది భార్య భర్త గారు కనిపెట్టుకొని ఉండడాలు ఏముండవు. భర్త వచ్చేలోపు ఇటు సగం నిద్రలో కూడా వెళ్ళిపోద్ది ఇవిడి. అంటే వాళ్ళ ఆనందమే ఇతరుల ఆనందం అనమాట. ఏటన్నది లాస్ట్ది దయ లేకపోవడం. దయ అనేది ఎక్కడ వస్తుందండి? దేవుని దగ్గరే వస్తుంది. తర్వాత మంచితనాన్ని ఉత్పత్తి చేస్తుంది. మంచితనం అనేది మంచితనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఏంటి, మంచోడు మంచి చేయగలడు కానీ చెడ్డోడు మంచి ఎలా చేస్తాడండి? చేయలేడు వాడు. మంచితనం అనేది మంచితనాన్ని ఉత్పత్తి చేస్తుంది. తర్వాత మంచివాడు సహజంగానే మంచిగా ప్రవర్తిస్తాడు. మంచి వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళు సహజంగానే మంచిగా ప్రవర్తిస్తారు. వాళ్ళ మంచి అనేది నిండుగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మాటలో మంచి ఉంటుంది, ప్రవర్తనలో మంచి ఉంటుంది. తర్వాత దుర్మార్గుడు చేదు ఫలాలను ఉత్పత్తి చేస్తాడు. దుర్మార్గుడు చేసే పని ఏంటంటే చేదు ఫలాలు అనేవి ఉత్పత్తి చేస్తాడు. చేదు ఫలాలు అంటే ఫ్రూట్స్ కాదు, క్రియలు, చేదు క్రియలు అనేవి చేస్తాడు. తర్వాత ముళ్ళ పొద నుండి అంజూరపు ఫలాలు ఉత్పత్తి కావు. ముళ్ళ పొదల్లో అంజూరపు ఫలాలు అనేవి రావు. వారి చర్యల ద్వారా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని చెప్పవచ్చు. అంటే నీ క్రియలు నీ గురించి మాట్లాడతాయి. అది మంచోడా చెడ్డోడా, ఆవిడ మంచిదా చెడ్డదా మీరేం ఆలోచించే అవసరం లేదు. వాళ్ళ క్రియలే వాళ్ళ గురించి చెప్తాయి. ప్రతిదీ శత్రువు దాడి కాదని అర్థం చేసుకోండి. అంటే మనం ఏంటంటేనండి, జనరల్గా ఈ మాటలు మీరు ఎక్కువగా వింటుంటారు చర్చెస్లో, ఈ టీవీలో. సాతాను వల్ల నేను ఇలా వెళ్ళిపోయాను, సాతాను వల్ల నేను సారాకొట్టుకు వెళ్ళిపోయాను, సాతాను వల్ల నేను బాయ్ ఫ్రెండ్తో పారిపోయాను, సాతాను వల్ల నాకు ఇలా జరిగిందండి. ఒకరోజు అట్ట సాతానుడు యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు ఏం ప్రభా, నేను అసలు సారాకొట్టుకు వెళ్ళమనే చెప్పలేదు ప్రభా, నా పేరు చెప్తున్నాడు. నేను దీన్ని లెగిసిపోమని చెప్పలేదు, పక్కింటి నా పేరే చెప్తుంది. ఇదేటేసి ప్రభా, ఈ లిస్టానుసారంగా చేసేసి నా పేరు చెప్పి నన్ను అన్పాపులర్ చేసేస్తున్నప్పుడు సాతాను బాధపడ్డాడు. అదేనండి, మళ్ళీ చదవండి. ప్రతిదీ శత్రువు దాడి కాదని అర్థం చేసుకోండి. నీకు పొగరెక్కువ, కొవ్వు ఎక్కువ పడిపోయావు అనుకోండి, సాతాను తోసాడని అనుకోకండి. నీ బుద్ధిహీనంగా పనులు చేసి నష్టం వచ్చింది అనుకోండి, సాతాను వల్ల నష్టం వచ్చిందని అనుకోకండి. సాతానికి పని పట్టలేదు అనుకుంటున్నారా మీరు? డూ యూ థింక్ సాతాన్ ఈజ్ అడ్డర్ పర్సన్? సాతాన్ మామూలు అనుకుంటున్నారా మీరు? దేవుడికి సాతానికి ఒక మాట తేడా ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, సాతానుడు శక్తిమంతుడు. వాడే చాలా బిజీగా ఉంటాడండి. మామూలు చిన్న జోలికి వెళ్ళడు, దొంగ పాస్టల జోలికి వెళ్ళడు, వాడు దొంగ క్రైస్తుల జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేయడాడు. అది ఎవడైనా మంచి పాస్టర్ అంటే ఈయన ఎలా పాటు చేయాలని ఆడి మీద దృష్టి పెడతాడు. ఈయన మంచి విశ్వాసీయుడు అంటే ఈయన ఎలా పాటు చేయాలి దృష్టి పెడతాడు. నువ్వు దొంగ క్రైస్తవుడు అది జోలికే రాడు అసలు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వాడి పార్టీలో ఉన్నావు అనమాట. పట్టించుకోండి నేను
మళ్ళీ చూద్దాం అదే మాట. ప్రతిదీ శత్రువు దాడి కాదని కనుక శత్రువు దాడిని అన్ని అనుకోకండి. మంచిని ఉత్పత్తి చేయని వ్యక్తి మీ శక్తిని కలుషితం చేయడానికి అనుమతించవద్దు. మళ్ళీ చదువుతలేదు. మంచిని ఉత్పత్తి చేయని వ్యక్తి, చాలా జాగ్రత్తగానండి, మంచిని ఉత్పత్తి అంటే మంచిని చేయలేని వ్యక్తి శక్తిని కలుషితం చేయడానికి, మీ శక్తిని లేక మీ సామర్థ్యాన్ని కలుషితం చేసేసి, కొంతమంది ఉంటారు వాళ్ళు మంచి ఉండదు, మనకి కూడా మంచి చేయకుండా చెప్తుంటాడు. ఆ గుడికి వెళ్దామంటే ఎందుకు లేరా ఇవాళ టీవీలో వినేసాం కదా మెసేజ్ వద్దని చెప్తాడు. అంటే వాడు పాడైపోతాడు, నిన్ను కూడా పాడు చేస్తాడు. అంటే వాడు మంచి పని చేయడు, నిన్ను కూడా చేయనివ్వడు. తర్వాత దేవుడు వారిని విడిపించమని ప్రార్థించండి. అలాంటి వాళ్ళ నుంచి విడుదల గురించి ప్రార్థన చేయండి. మీకు వ్యతిరేకంగా వస్తున్న వారిలో ఉన్న ఆత్మకు వ్యతిరేకంగా ప్రార్థించండి. ఏంటి మీకు వ్యతిరేకంగా వస్తున్నాడు, ఆడికి మీకేం గొడవ ఉండదండి. ఏంటి ఇవాళ చర్చిలు పగలగొట్టేస్తున్నారు, అక్కడ ఏదో సువార్త ప్రకటించి వాళ్ళు కొట్టేస్తున్నారు. వాడికి ఇడిగా శత్రుత్వం ఉందా, లేకపోతే దాయాదులు పోరేది ఏముండదు. ఏంటంటే వాళ్ళు ఉన్నది దురాత్మ ఉంటుంది. అది ఇది ఆత్మల పోరాటం తప్ప వ్యక్తుల పోరాటం కాదు. సాతాను దేవుడికి మధ్య పోరాటం అంతే. మీరు అలాగే చూడండి, ఎక్కడ ప్రపంచం అంతా చూడండి, బుద్ధిస్టులు ఎక్కడ చంపించినట్టుగా ఎక్కడ మీరు చూడరు, ఇంకెవరినో చంపించినట్టుగా ఎక్కడ చూడరు. ఒక క్రైస్తవులే చంపుతాడు. ఆది సంఘం మొదలుకొని క్రైస్తవులే హింసిస్తారు. క్రైస్తవులే కారణం ఏంటంటే నిజ దేవుణ్ణి ఆరాధించేవారు క్రైస్తవులు. వీళ్ళెవరండి? సాతాను శక్తులను ఆరాధించేవాడు. పోరాటం ఎవరికి? క్యాస్ట్లకి, కులాలకి, మతాలకి కాదు పోరాటం. ఎవరికంటే పోరాటం? దేవుని పిల్లలకి, సాతాను శక్తులకి పోరాటం. దట్స్ ఆల్. అదే చెప్తున్నాడు. చదవమా. మీకు వ్యతిరేకంగా వస్తున్న వారిలో ఉన్న ఆ ఆత్మకు వ్యతిరేకంగా ప్రార్థించండి. రైట్. తర్వాత మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు వారిపై ప్రేమ చూపించండి. మిమ్మల్ని ద్వేషించే వారి మీద ప్రేమ చూడండి. అందరూ మేము ప్రేమిస్తారని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ మీద ఏం చేయాలో మీరు ప్రేమ చూపించండి. తర్వాత లాస్ట్, మిమ్మల్ని శపిస్తే మీరు వారిని ఆశీర్వదించండి. మిమ్మల్ని ఎవరు శపిస్తున్నారు వాళ్ళు ఆశీర్వదించండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు కీడు చేసేవాళ్ళు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి ఏం చేయమనండి? దీవిస్తూ ప్రార్థన చేయమన్నాడు. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామండి, ఇది మూలవాక్యానికి సంబంధించి అన్ని ధ్యానిస్తాం. ఇది ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు ధ్యానించింది ఏంటంటే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, మంచివాడు మంచి చేస్తాడు, చెడ్డవాడు చెడ్డే చేస్తాడు, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు ఇస్తాడని ధ్యానించాం వివరణలో. కానీ మూలవాక్యం ఆధారంగా ఈ బైబిల్ ఎవరినంతా ధ్యానిస్తాం. మూలవాక్యం మళ్ళీ చదివితే దాంట్లో ఏంటంటే దాని టైటిల్ ఏంటంటే కారు ద్రాక్షలు కాయట, కారు ద్రాక్షలు కాసాయి. చదవమాది. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? రైట్. ఈ మూలవాక్యము యెషయా గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. యెషయా 5:4. మళ్ళీ చదువురా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నేను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బైబిల్ ఉన్నంత ఇలాంటి ప్రశ్నలే వస్తుంటాయి అన్నమాట. చదవ మళ్ళీ. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే, నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చేయగలను? ఏంటి మా అబ్బాయిని ఇలా పెంచడం కంటే ఇంకేం చేయగలను? మంచి స్కూల్లో చదివించానండి, టింపనీ స్కూల్లో చదివించానండి, సెయింట్ జోసెఫ్ కాలేజ్ చదివించామండి, మంచి విద్యనిచ్చామండి, ఎంతకంటే ఏం చేస్తామండి? ఇది ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. చదవమా. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఇంకేం చేస్తాం అంటే హీ డిడ్ ద బెస్ట్. అంటే ఒక ద్రాక్ష పంట బాగా పండాలి అంటే ఏం చేయాలో అదంతా చేసాడండి. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది ద్రాక్ష పళ్ళు కాస్తాయి కదా. ఎంత బాగా ఎరువేసాను, ఎంత బాగా గుప్పు దవ్వాను, ఎంత బాగా నీరు పెట్టాను, ఎంత బాగా చేశాను, ఇవన్నీ చేశాను, మంచి ఫలాలు వస్తాయని చూసినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? కారు ద్రాక్షలు కాచాను అనుకుంటాడండి. ఏ రైతైనా ఆశిస్తాడదని ఏంటి? దేవుడు ఆశిస్తాడండి కారు ద్రాక్షలు కాయాలని మనల్ని? ఏంటి ఆలోచించండి. ఇవాళ దేవుడు తన బిడ్డల్ని మంచివాళ్ళుగా ఉండాలని ఆశిస్తాడండి. ఏంటి ఎక్కడో చిట్టు వరుస జీడిపైకి కాల్చుకొని బతికేవాడు నుంచి ఔన్నతి తీసుకెళ్తే ఒక పిచ్చోళ్ళ ధైర్యండి. ఇవాళ ఏంటి హైదరాబాద్ చంకు పట్టుకొని వెళ్ళి వీళ్ళు దేవుడు దీవిస్తాడు. బాన్సర్స్ లేదు, ప్రసంగమే రాదు నోట్లోంచి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం అనుకుంటాడు లేదు మెగా చేసాడు. నేను అంటున్నాడు కారు ద్రాక్ష అంటున్నాడు వాడిని. అలాగే చిట్టు వలసించలో నేను అంటున్నాడు కారు ద్రాక్ష అయిపోయాడు వాడు, దేవునికి ఇష్టడుగా లేడు వాడు. ఇవాళ ఎంతమంది అండి ఇక
ఈ గోపాలపట్నం లక్ష్మీనగర్లో ఒకడు ఉండేవాడండి. గాలికి తిరుగుతుండేవాడు పిల్లడు, ఆ కుర్రాడు. అండ్ అది ఇవాళ పెద్ద మెగా చర్చ పెట్టేసి విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయాడు. నేనంటా వీళ్ళందరినీ కారు ద్రాక్షలుగా అయిపోయారు ఇవాళ. ఆలోచించేయండి. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీ సంగతి కూడా చెప్తారు. అండ్ నేను 1953 అక్టోబర్ 1 తల్లి గర్భంలో జన్మించాను. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభువుని రక్షణకి అంగీకరించాను. ఆ వేళ నుంచి నా గ్రాఫ్ అలా పెరుగుతూనే వస్తుంది. దేవుడు ఆశీర్వదించాడా? అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించాడు. ఆరోగ్యపరంగా ఆశీర్వదించాడు. 73 సంవత్సరాలు నాలాంటి కటౌట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? 73 సంవత్సరాలు బీపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏంటి సుధాకర్ గారు వచ్చినట్టు చెప్పారు కదా, 73 సంవత్సరాలు అంటే గోతద్దం పెట్టుకొని చదవడం, దేవుడితో ఏం చెప్పాడంటే చేతులు లోపడం అని చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆలోచించేయండి. ఆధ్యాత్మికంగా నేను ఎదుగుతూనే అలాగ వస్తున్నాను. నేను కార్యద్రాక్ష అయిపోయే పెద్ద పనేం కాదు, నేను ఒక భ్రష్టుని అయిపోయే పెద్ద పనేం కాదు, నేను దేవుడికి దూరంగా వెళ్ళిపోవడం పెద్ద పనేం కాదు. నేను ఆలోచించండి. దేవుడు మంచి వ్యక్తిగానే వాడిని పెట్టాడు, ఇసుకలో దియోదని. చెడ్డ వ్యక్తిగా పెట్టలేదు. వాడు ఏమైపోయాడండి? కార్యద్రాక్ష అయిపోయాడు. ఇక్కడ ఉండాలి. మీరు ఆలోచించేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీరు ఎక్కడో గాలి కొట్టుకొని పోవాల్సిన వాళ్ళు, అడ్రస్ లేకుండా పోవాల్సిన వాళ్ళు దేవుడు దీవించి ఒక స్థానం ఇస్తే ఇవాళ మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలా ఉన్నది మీ స్థితిగతులు? ఒకసారి ఆలోచించండి. మీరు కారు ద్రాక్షలుగా ఉన్నారా, తీపి ద్రాక్షలుగా ఉన్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. మీరు ఒక్కటే మనసులో పెట్టుకోండి. సువార్తను ప్రకటించి ప్రకటించి కడక నేను భ్రష్టుడిని అయిపోతానేమని భయం కలిగిన పౌలు వలె మనకి భయం లేకపోతే దేవునిలో ఎదగలేమండి. కారుద్రాక్షలు అయిపోతాం. నా ఆశ అండి దేవుడిని 2 అడుగుతున్నాడు. ఒకటి ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ లైక్ ఎ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. కారణం ఏంటంటే ఇవాళ ఫెయిల్యూర్ అయిపోయిన సేవకులు అందరినీ చూసిన పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద సేవకులు భ్రష్టులు అయిపోయారండి. పెద్ద పెద్ద సేవకులు వ్యభిచారంలో పడిపోయారండి. పెద్ద పెద్ద సేవకులు మనీ స్కామ్లో పడిపోయారండి. పెద్ద పెద్ద సేవకులు వైండ్ అప్ మినిస్ట్రీస్ లేవాళ్ళు ఇవాళ. హైదరాబాద్లో ఒక ఆయన పెద్ద బైబిల్ కాలేజ్ పెట్టి పెద్ద విస్తారమైన సేవ చేసాడండి. ఆయన చనిపోయాడు. పిల్లలందరూ దాన్ని రియల్ ఎస్టేట్లకు అమ్మేశారు. బైబిల్ కాలేజీ లేదు, చర్చి లేదు, ఏమీ లేదు. ఎవరైనా పిల్లలు చేదు ఫలాలు అయిపోయారు వాళ్ళు. ఆలోచించండి. ఇవాళ ఒక కాపర్ ఉన్నాడు అనుకోండి, కాపర్ ఏంటి ఆశిస్తాడండి? తన పిల్లలందరూ బాగుండాలని ఆశిస్తాడు. యేసుప్రభు గారు ఏం చెప్పారండి? మీరు నిలిచి ఉండేలాగినా, మీ ఫలములు నిలిచి ఉండేలాగినా నేను తండ్రిని వేడుకుంటున్నాను. నిజమైన కాపరై సభ్యులు ఆనందిస్తే వాడు ఆనందిస్తాడు, సభ్యులు దుఃఖపడితే వాడు దుఃఖపడతాడు. అండ్ చూడండి, నేను ఇవాళ 73వ సంవత్సరంలో కూడా ఎవరైనా బాగలేదంటే పరిగెట్టుకొని వెళ్తాను. నేను అమ్మగారు కలిసి వెళ్తాం. హాస్పిటల్ ఉన్నారంటే పరిగెట్టుకొని వెళ్తాం. అంటే మీ ఆనందమే మా ఆనందం, మీ యొక్క దుఃఖమే మా దుఃఖం. కానీ ఇలా పెంచినా సరే ఇందులో దుర్బీజులు ఎంతమంది లేరు? ఎంతమంది మీరు దేవుని పిల్లలుగా జీవిస్తున్నారు? ఎంతమంది క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నారు? ఆలోచించేయండి. మీ పిల్ల మీకు మంచిగా కనిపించదు, మీ పిల్లడు మీకు మంచిగా మీ పిల్ల చేస్తుంది, మీ పిల్లడు అవతలకి తెలుస్తుంది ఎంత భ్రష్టులుగా తయారయ్యారు మీ పిల్లలు అనేది ప్రజలు చెప్తారు. అదే ఇక్కడ అంటాడు, చేదు ఫలాలు. ఏంటి మా నాన్నగారు 4 కొడుకులు, మా కూతురండి. అంటే మా చెల్లికి మా నాన్నగారు కూర్చొని బోధలు చేసేవాడు. అమ్మ కష్టమైన బాధ అయినా నువ్వు భర్తతోనే ఉండాలి. అరే ఇవాళ ఏంటంటే తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేస్తారు, కూతురు ఇంట్లోనే ఉండాలి, తర్వాత ఇంక భర్త అవసరం లేదని చెప్తారు. అంటే ఎంత భ్రష్టు లేని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించేయండి. అంటే నువ్వు పనికిమాల తల్లిదండ్రులు మీ పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తున్నారు. ఇవాళకి మీకు బాగానే ఉంటుంది కానీ రాని దినాల్లో మీరు ఎదుర్కొనేవి ఎవడు కూడా మీరు కాపాడలేడు వాటి నుంచి. కారణం ఏంటంటే దుర్భిక్షులుగా తయారయ్యారు, మీరు చేదు ఫలాలుగా తయారయ్యారు. అదే చెప్తున్నాను ఇక్కడ, మంచి విత్తనమే నాటేది కానీ కారు ద్రాక్షలు వచ్చాయి అండి. నాకు అంత బాధ ఉంటుందండి. మా సంఘంలో క్రమశిక్షణ లేని అమ్మాయిల్ని, క్రమశిక్షణ లేని అబ్బాయిలు చూస్తే ఎంత దుఃఖపడతానండి. అభివృద్ధి చెందిన వాళ్ళు చూసి ఎంత ఆనందిస్తానో, క్రమశిక్షణ లేని వాళ్ళు చూసి కూడా అంత బాధపడుతుంటాను. అంటే ఇలాంటి దుర్భిక్షులా నా సంఘంలో ఉన్నారు. వీళ్ళకా నేను వాక్యం చెప్పాను, వీళ్ళని ఆత్మలో పెంచాను అనే బాధ నాకు కలుగుతుంది. కారణం నాది తప్పు కాదు, అది నేను మంచి విత్తనమే నాటాను కానీ వాళ్ళు ఎలా ఫలించిందండి, చేదు ఫలాలు వచ్చాయి. కారణం ఏంటంటే అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి, అటువంటి కుటుంబంలో వాళ్ళు జీవిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఆ వాయికులు ఉన్న వాళ్ళు చెప్తున్నాండి, నీ బిడ్డలకి నువ్వే చెప్పాలో తండ్రి.
ఓ తల్లి నీ బిడ్డకు నువ్వే చెప్పాలి, పక్కింటి వాళ్ళు చెప్పరు. కాపరులతో చేతులు కాపరి నువ్వే చెప్పాలి నీ సంఘానికి. పక్క పాస్టర్ వచ్చి చెప్పండి నీ సంఘం, నువ్వే చెప్పాలి. గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించే సన్నద్ధుడే ఉండాలి. అండ్ ఒక్కోసారి ఆలోచించండి, మన దేని స్థితిలో నుండి ఎక్కడ తల దాచుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా, సరే ఉండడానికి ఇల్లు లేకుండా పరిస్థితులు, వాళ్ళు దేవుడు ఇల్లు ఇచ్చి పరిస్థితి ఇచ్చి అంత అహంకారంగా మాట్లాడుతున్నామండి. ఏంటి నువ్వు ఎక్కడైనా వస్తే ఒక ఇంట్లో షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేని పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇంకోళ్ళకి షెల్టర్ ఎవరు అన్నావంటే దేవుడు ఉన్నది కూడా నీకు కూడా బీకేస్తాడు ఒక రోజుని, ఏమి లేకుండా చేసి పడేస్తాడు. యు షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. మంచి ఫలాలు మనం ఫలించాలి తప్ప చేదు ఫలాలు ఫలించడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదండి. యేసు ప్రభు గారు చాలా భయంకరమైన మాట చెప్పారు, ద్రాక్ష తీగల గురించి చెప్పారు. పనికి రాని తీగలను తీసివేసి, ఎందుకు తీసివేస్తాడట? ఫలించే తీగలు ఇంకా బాగా ఫలించాలని పనికిరాని తీగలను తీసివేసి ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి అగ్నిలో కాల్ చేస్తాడు. ఒకరోజు నీకు వస్తుంది, ఈ ఫలించే సంఘంలో ఉన్న నీవు పనికి మాలిదానిగా పనికి మాలినటువంటి దేవుడు ఒకరోజు తీసేస్తాడు నేను దగ్గర నుంచి, కాల్ చేస్తాడు నేను ఒకరోజు. ఎందుకు? పనికి రాకుండా అయిపోతుంది మన జీవితాలు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఎంత బాధపడతాడండి దేవుడు. ఒక కాపరిగా నేనే మీ భ్రష్టత్వం చూసి బాధపడుతుంటే దేవుడు ఎంత బాధపడతాడు మీ గురించి. ఒక మంచి జీవితం జీవించమని దేవుడు పెడితే నువ్వు భ్రష్టురాలుగా తయారైతే నేను ఎవడు బాగు చేస్తాడు? ఏంటి మీరు అనుకుంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ భార్యాభర్తలు అందరూ హ్యాపీగా జీవించుతారు ప్రపంచంలోనే? 98%, 198 మంది భార్యాభర్తలు ఇష్టాలతోటి కలిసి జీవిస్తారు. ఏ భర్తకి భార్య అంటే ఇష్టంతో జీవించడాడు, ఏ భార్య భర్త ఇష్టంతో జీవించదు. కానీ అటువంటి సంస్కారం సభ్యతతో వస్తారండి. అండి క్రైస్తవ వివాహం ఇంకా ఎంత గొప్పదండి. ఏం ప్రమాణాలు చేస్తున్నామండి? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును అన్నిట్లోని నీతో ఉంటానని. నీకు ఆ భర్త నచ్చలేదా? నీకు ఆ భార్య నీకు నచ్చలేదురా? అన్యులు చూసి సిగ్గుపడాలండి. అన్యులు చూసి మనం సిగ్గుపడాలి. కుష్ఠరోగి అయిన భర్తని ఏంటి కుష్ఠరోగులు బొట్ట మీద ఎత్తుకొని ఊరేగి అడుక్కొని భర్తను పోషించిన కథలు ఉన్నాయి అన్యుల్లో. క్రైస్తవులు ఇంకా అంత ఉన్నతులు ఉండాలండి. కారణం ఏంటంటే ఏ ఫలాలు వచ్చాయండి వాళ్ళ కుటుంబంలో? చేదు ఫలాలు వచ్చాయి. అంటే దేవుడి నాటిన విత్తనానికి బదులుగా చేదు ఫలాలు వచ్చాయి. ఫలాలు అంటారు బిడ్డలు, కుమార్తెలు, కుమారులు కుటుంబ పరువు తీసి, సంఘం పరువు తీసి దేవుడి నామానికి అవమానం తెచ్చేవారుగా వాళ్ళు జీవిస్తున్నారు. తర్వాత దాసగృహంలో నుండి విమోచన, అంటే స్లావరీ లైఫ్లో నుంచి విమోచన అంటున్నాడండి. మీకా 6:3-4 వచనాలు. మీకా 6:3-4 వచనాలు. నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని. ఏంటి ఇవాళ చెప్పాను కానీ ఇవాళ మెసేజ్ అంతా కొంచెం వెరైటీగా ఉంటుంది అనమాట. దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఏంటి ఇప్పుడు నేను మన చర్చిలో భ్రష్టులు పనికి మళ్ళీ లోరు ఉంటే వాళ్ళ గురించి అంత బాధపడుతుంటానండి ఒక ఆత్మీయ తండ్రిగా. నా పిల్లలు ఇలా బాగుండాలని ఆశిస్తున్నాను, ఎందుకు ఇలా ధైర్య దుర్బీజులు కానీ బాధపడతాను కదండి. ఒక కాపరిగా నేను ఎంత బాధపడితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? తల్లిదండ్రులు అంత బాధపడితే దేవుడు ఎంత బాధపడతాడండి? ఏంటి దేవుడు తన గురించి తను చెప్పుకుంటున్నాడు. చదవా? నా జనులారా నేను మీకేమి చేసి తిని. ఒరే మీకేం చేశానండి రా ఇలా తయారయ్యారు? మీకేం చేశారని భ్రష్టులు అయిపోయారు మీరు. మీకేం చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని. ఒరే మీకేమైనా ఆయాసపరిచానా? ఏమన్నా ఆలోచించండి. ఒక తండ్రి తల్లిదండ్రులు కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి వాడికి ఇంజనీర్ చేసి వాడికి ఉన్నతమైన స్థితిని తెచ్చి వాడికి మంచి భార్యను తెచ్చిస్తే తల్లిదండ్రులు లెక్క చేయకుండా వాళ్ళ పనికి మళ్ళీ చూస్తే ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు. ఒరే నిన్ను ఎంత బాగా పెంచానురా, దీని గురించా నేను ఎంత పెంచాను, ఎంత బాధపడతారండి తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరండి? ఎన్ని కుటుంబాల్లో లేవు అలాగా? ఈ దుర్భీషులైన పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి? అండి దుర్భీషులైన సభ్యుల వల్ల కాపరు ఎంత బాధపడతాడండి?
దుర్భీషులైన పిల్లలు దేవుడు ఎంత బాధపడతాడు, అదే ఆయన బాధ చెప్తున్నాడు ఇక్కడ. చదువు మళ్ళీ మొదటి నుంచి. నా జనులారా, ఆ, నేను మీకేమి చేసి తిని ఏం చేశారని ఇలా చేశారా మీరు? మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి ఒరే మేమేం నేను ఆయాసపరిచానా? మిమ్మల్ని ఇంత బ్రాయిలర్ చికెన్లు పెంచుతుంటే, నోటికి దగ్గర తిండి తెచ్చి పెడుతుంటే అన్ని చూసి ఇలాంటి ప్రస్తుతం ఎందుకు జీవిస్తున్నారు? అది నాతో చెప్పుడి. ఆ, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని దాసగృహములో నుండి. ఎక్కడి నుంచి అండి? దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించేది. ఎందుకు ఎలా తయారయ్యారు మీరు? ఆ బానిసలుగా అక్కడ ఉంటే, బాధల్లో ఉంటే నేను విమోచించేనే మిమ్మల్ని. మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించితిని. చూడండి, దేవుడు బాధపడుతున్నాడండి, వ్యసన పడుతున్నాడు అండి. బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా చదివితేనండి, నెఫైనీయుల కాలంలో, నోవా దినాల్లో జలప్రాలయం వచ్చేటప్పుడు ఒక మాట పడతాడు దేవుడు. ఏంటంటే, నరులను సృజించినందుకు యెహోవా తన హృదయంలో సంతాపపడ్డాడట, బాధపడ్డాడటండి. ఏంటి ఆలోచించండి, పిల్లలు భ్రష్టులు అయిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. నా పిల్లోడిని ఎంత బాగా పెంచాను, అమ్మాయిని ఎంత బాగా పెంచి ఎలా తయారయ్యారేంటి వీళ్ళు? అలా ఒక ఆధ్యాత్మికంగా పెంచిన ఒక ఆత్మీయ తండ్రి ఆ పిల్లలు పాడైపోతే, దుర్భిజులు అయిపోతే ఎంత బాధపడతాడండి వాడు. ఏంటి ఒక పాస్టర్ తండ్రి ఎంత బాధపడి, దేవుడు ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచన. ఏంటి ఎంత చక్కని మాట వాడేటంటే, మిమ్ముని బట్టి నా నామము అన్యజనుల్లో దూషించబడుతుంది. అంటే అన్యులు చేస్తున్నారంటే వేరు, అది వాళ్ళకి ఏమి కాదు అది. కానీ నువ్వు చేస్తున్నావు అంటే, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఈవిడికి చెప్పుకుంటాం మనం వెళ్ళి. ఏంటి ఎవడైనా నా దగ్గరికి వచ్చి, ఏంటి పాస్టర్ గారు ఆ కుర్రాడు ఇలా ప్రవర్తిస్తాడు మీ చర్చిలో, ఇది రైట్ అని అంటే నేనేం సమాధానం చెప్తాను అడిగి? ఏంటి ఆమె ఇలా ప్రవర్తిస్తుందంటే నేనేం సమాధానం చెప్పగలను అడిగి? దేవుడు అంటున్నాడు, మీరు అక్క దాస్యగృహంలో ఉండేటప్పుడు 120 సంవత్సరాలు బానిసలుగా బ్రతికిన మిమ్మల్ని స్వతంత్రత ఇస్తే ఎందుకురా ఇలా తయారయ్యారు? ఏంటి ఎంత అన్యాయం అండి, ఎంత బాధపడ్డాడండి దేవుడు. అరణ్యంలో తిరుగుబాటు చేశారు. ఆ మాట నాకు మొదట్లో తెలిసేది కాదండి. ఆ వీధిలోనే అక్కడ మాట్లాడి, ఎందుకే అలా రాలిపోతావు, ఎందుకే రాలిపోవడం అంటే ఏదో చెడ్డ మాట అనుకుంటుండండి. బైబిల్ చదివాక అర్థమైంది, అరణ్యములో వారు దేవుడి మీద తిరుగుబాటు చేసి రాలిపోవడం అంటే ఏంటండి? వెళ్ళిపోవడమే. భూమి మీద కొంతకాలం బ్రతకాలండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, నా మైక్తో వింటున్న వాళ్ళకి చెప్తున్నాండి, ఒక కుటుంబాన్ని బాధ పెట్టి నీ కుటుంబం సంతోషంగా ఉండలేదు. ఒక వ్యక్తిని బాధ పెట్టి నువ్వు సంతోషంగా ఉండలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. మనుషుడా, దేవుడు వెక్కిరించబడు. నువ్వేది విత్తావో దాన్నే కోస్తావు. విత్తినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వు చెడు చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ కోసేటప్పుడు మాత్రం అది చాలా బాధాకరంగా ఉంటుంది. దేవుని నుండి దూరంగా తొలుగుట, ఏకంగా దేవుడి దగ్గర నుంచే దూరంగా పోయేటండి. ఇర్మియా 2:5 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి. మీరు చూసారండి, ఇందాకే చెప్పాను, దేవుడు అంత అఫెన్స్ దీంట్లో మాట్లాడుతున్నాడు అనమాట. ఇందాక ఏంటంటే, నేరే మీకు ఎంత చేస్తే ఎలాగన్నారేటరా అన్నాడు. మంచి దాక్షలే నాటి నేను ఎలాగెందుకు అయిపోయారు అంటాడు. మళ్ళీ చదువుతలే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి. అంటే దేవుడు చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి, ఎవరే మీరు నాలో ఏమైనా దుర్నీతి చూసారా? ఎందుకు అసలు తయారు మీ పితరులు? అరే సభ్యులారా, కాపర ఇంత మంచి బోధలు చేసాడే, మీరు ఇక్కడ పుట్టి పెరిగారే, సండే స్కూల్స్కి వచ్చారే, వాక్యం విన్నారే, సండే స్కూల్ టీచర్స్గా చేశారు, మీకు ఏంటి అర్థమైంది? మీకు వాట్స్ యు హావ్ లెర్న్డ్? బాధపడుతున్నాడు దేవుడు. మళ్ళీ అదే చదువురా, నా యందు ఏ దుర్నీతి చూచి. అరే ఏ దుర్నీతి నాలో ఉండదని మీ పితరులు వ్యర్థమైన ఈ పితరులు ఇలా వ్యర్థమైనదని అనుసరించారు. తర్వాత తాము వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. ఎక్కడ పోయారండి? ఏకంగా దేవుడికే దూరంగా పోయారు. మనుషులకు దూరం అవడం కాదండి, దేవుడికే దూరంగా పోతారు అండి. యోహాను సువార్త చాలా అమూల్యమైన సువార్త అనమాట. 4 సువార్తలు, సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు, అట్లనే సమాంతర సువార్తలు అంటారు. సువార్తలు మాథ్యూ, మార్క్, లూక్, జాన్. 3 సువార్తలు మొదటివి వంశావళితో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త వంశావళితో ప్రారంభమవుతుంది. యోహాను సువార్త ఎత్తుకున్నాడండి. ఆది అందు వాక్యం ఉండేనా, వాక్యం దేవుని వద్దనా, వాక్యం దేవుడు అయినాడు. అంటే ఆ రోజుని అక్కడ ఒక ప్రశ్న వచ్చింది ప్రజలకి,
యేసు ప్రభు అనే ఆయన గురించి ప్రశ్న వచ్చింది. యేసు ప్రభు అంటే దేవుడా మనిషా? అప్పుడు యోహాను గారు ఆత్మ ప్రేరితే మాట రాస్తాడు అనమాట. యేసు ప్రభు గారు ఎవరండి? తండ్రి అయిన దేవుడే కుమారుని రూపంలోనే వచ్చాడు. దీన్ని ఎలా వివరించాలి అంటే యేసు ప్రభు ఈజ్ ద ఫుల్ మ్యాన్, సంపూర్ణమైన మానవుడు. ఎలాగా? మనలాగే చెమట పట్టింది, మనలాగే నడిచాడు, మనలాగే ఆకలేసింది, మనలాగే ఏడ్చాడు, బాధపడ్డాడు మనలాగే. అట్ ద సేమ్ టైం ఈజ్ ద ఫుల్ గాడ్, సంపూర్ణమైన దేవుడైనా. ఎందుకంటే దేవుడు శరీరం దాల్చుకొని వచ్చాడు కనుక యేసుప్రభు గారు చెప్తే ఏంటన్నారండి? నేను చేసి నాకే సాధ్యం అని చెప్పలేదు. యేసుప్రభు గారు ఏమన్నారు? నేను చేసిన వాటికంటే నన్ను నమ్మిన వాడు చేస్తాడని చెప్పాడు. అంటే అక్కడ యోహాను గారు సమాజానికి ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త ద్వారా గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే దేవుడు మనిషి రూపంలోనికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు మనిషిలో ఎవరు కనిపిస్తున్నారండి? దేవుడు కనిపిస్తున్నాడు. నేను ఎవరు కనిపిస్తారండి? దేవుడు కనిపిస్తాడు. నాలో ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. అదొకటే కారణం కాదు దేవుడు మనలో కనిపించడానికి. అసలు మనం ఎలా నిరూపించబడ్డాం? దేవుడు తన స్వరూపంలో నరుని సృజించాడు. అంటే వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ ద గాడ్. ఎవరైనా దేవుడు ఎలాగుంటాడంటే నాలాగా ఉంటాడని చెప్పాలి. ఏంటి? దేవుడు ఒక జంతు రూపంలోనో ఏదైనా సర్ప రూపంలోనో వచ్చాడు అనుకోండి, మీరు బాగా పూజలు చేసి నా సర్పమా దేవుడా అని అన్నారు అనుకోండి, దానికి ప్రేమ ఎక్కువైపోయి 15 అడుగులు దాగుపోవం ఇంటికి వచ్చిస్తే రా దేవుడా అంటారా? కర్ర తీసి దాన్ని శుభ్రంగా చెదగొట్టేస్తారండి. అండ్ ఆలోచించేయండి. జంతువులు అంటే రామపత్రికలో బాధతో రాస్తాడండి పౌలు గారు. రామపత్రిక రాస్తుంటాడు, సజీవుడైన దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి ఏంటి సృష్టి రూపంలో తీసుకొచ్చారు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో. సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టిని ఆరాధిస్తున్నారు. అండ్ చెట్టుని ఆరాధిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుకి దేవుడు చెట్ట నువ్వు మాట్లాడి వెళ్తాడంటే రెండు అనుముక్తున్నారేట్రా, నన్ను దేవుడు సృష్టించాడంటే ఒకసారి ఆలోచించేయండి. అంటే ఇవాళ యోహాను సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు మనిషిలోనికి వచ్చాడు. మనిషిలోనే మన దేవుడు చూస్తాం కనుక గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. లాస్ట్ చదువు మళ్ళీ రెండో భాగం. తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు? వై యు గాన్ అవే ఫ్రమ్ ద గాడ్. అండ్ ఎందుకు వెళ్ళిపోతారండి? చీకటి వెలుగు ఉందండి. వెలుగు అనుకుందట, ఈ చీకటితో నాకు వైరం ఎందుకు, చీకటి మనం ఇవాళ నుంచి కలిసిపోతామని ఆ చీకటి దగ్గరికి వెళ్తుందట. చీకటి దగ్గరికి వెళ్తే చీకటి ఏం చేస్తుందటండి? వెళ్ళిపోతుంది. అంటే చీకటి వెళ్ళిపోవడం అంటే ఏముందండి? ఇక్కడ చీకటి ఉంది, వెలుగు వెళ్ళి లైట్ వేసాం అనుకోండి, అప్పుడు ఏ చీకటి ఉంటుంది? అక్కడ ఉండదు కదా. వాళ్ళు అక్కడికి కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ లైట్ వేయండి, అక్కడ ఉంటుందా? అక్కడ చీకటి ఉండదు. అంటే చీకటికి వెలుగుకి పొత్తు అనేది లేదండి. అందుకే మీకు చెప్తానంటే, రాత్రి క్రియలను విడిచిపెట్టి పగటి సంబంధులుగా జీవించండి. మీరు గమనించండి, లోకంలో ఉన్న భ్రష్టత్వం, పాపం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? రాత్రి చీకటితో స్టార్ట్ అవుతుంది. భ్రష్టులందరూ ఎప్పుడు బయలుదేరుతారు తెలుసండి? రాత్రి 10 గంటలకు బయలుదేరుతారు ఇంట్లోంచి. తెల్లారి 3 వరకు 4 వరకు పబ్బుల్లో, క్లబ్బుల్లో, డ్యాన్సులు, వేకిదంతలు, నైటే జరుగుతుంది వ్యాపారం అంతా. వ్యభిచారం ఎప్పుడు జరుగుతుందండి? రాత్రే జరుగుతుంది. దొంగ పనులు ఎప్పుడు జరుగుతాయండి? రాత్రులే జరుగుతాయి. కనుక ఆ చీకటికి వెలుగుకి పొత్తు అనేది లేదు అన్నాడు. ఏమన్నాడండి దేవుడు అక్కడ? మీరు వెలుగు సంబంధులు అంటాడు. ఎందుకంత దూరంగా వెళ్ళిపోయారండి వీళ్ళు? రెండో భాగం మళ్ళీ చదివామా? తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి. దూరంగా తొలగిపోవడం వల్ల వాడికి సంభవించింది ఏంటండి? వ్యర్థుడైపోయాడు. అండి ఇవాళ మీరు అనుకుంటున్నారా మీరు దేవుడికి దగ్గరగా ఉన్నారని? మీతో కాదు, నా మైక్తో ప్రపంచంతో అడుగుతున్నారు. మీరు దేవుడిలో ఉన్నారో, దేవుడికి దగ్గరగా ఉన్నారో లేదో ఒకటే మీకు నిదర్శనం ఒకటే చెప్తాను మీకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఉదయం ప్రార్థన చేసుకోకుండా ఇక్కడ ఒకటి కూర్చున్నారో మీకు దేవుడికి సంబంధం లేదు. రాసుకోండి, మీ బైబిల్లో రాసుకోండి. మీకు దేవుడికి సంబంధం లేదు. అసలు ప్రార్థన జీవితం లేదా? అసలు నువ్వెవరో దేవుడు ఎవరు? యూ హ్యావ్ నో రిలేషన్ విత్ ద గాడ్. అంటే నేను బాగా ప్రేమించిన వ్యక్తితో మాట్లాడుకుంటూ ఉండగలవా? నువ్వు ఒక మంచి స్నేహితుడు లేదా భర్తతో, భార్యతో మాట్లాడుకుంటూ ఉండగలవా?
అండి నేను ఉదయాన్నే ఈ మధ్య ఒక నెల రోజుల నుంచి అండి 2:30-3కి లేచిపోయి కన్నీటి ప్రార్థన చేస్తున్నా. దేవుని అడుగుతున్నాను కొన్ని కార్యాలు జరగాలని. ఐఎమ్ ఆస్కింగ్ గాడ్. దేవుడి కార్యాలు చేయాలి. గోజాడుతున్నాను దేవుడితో. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలాసార్లు చెప్పాను, లెగిసాక ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లెగండి. ఇదేంటి మీరు చెందడానికి ఈజీగా ఉన్నది? ఈజీ కాదు ఇది. ప్రార్థన కొరకు లెగడం అంటే అర్థం ఏంటి? నిద్ర ఆపుకొని, మత్తు వదులుకొని, ఆ సోమర్థాన్ని వదులుకొని లేవాలి. అంత ఈజీ అనుకుంటున్నారా? నాట్ ఈజీ. ఏంటి, నేను 2:30-3కో లేచి నీలో మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. 1:30, 2 గంటలు, 1:40 నిమిషాలు ప్రార్థన చేస్తుంటానండి. ఎవరిలో ప్రార్థన జీవితం లేదు వాళ్ళకి మాట వర్తిస్తుందండి. చదవ మళ్ళీ 2వ భాగం. తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయారు. అంటే ఏమైపోయారు? వ్యర్థులైపోయారు. ప్రార్థనా జీవితం లేదా, నువ్వు వ్యర్థురాలు వైపోయావు, వ్యర్థుడు వైపోయావు. అండ్ దేవునికి సన్నిధి రాని వాళ్ళు ఇవాళ అమెరికా దేశంలో బాధాకరం ఏంటంటేనండి, గుడికి ఎవరు రావట్లేదు. ఇవాళ అమెరికా దేశంలో సగం చర్చిల పైన మూసేశారు. అమెరికా దేశంలో చర్చెస్ క్లోజ్ అయిపోయాయి. అమెరికా దేశంలో చర్చ్ రన్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి. అమెరికా దేశంలో చర్చ్ రన్ అవ్వాలంటే చలికాలంలో ఫర్నెస్ పనిచేయాలి, వేడిపోయి, ఎండాకాలంలో ఏసీలు పనిచేయాలి. అంటే చర్చ్ రన్ అవ్వాలంటే కరెంటు బిల్ వస్తుంటుంది అంతే. ఇద్దరు వచ్చినా ఒకడు వచ్చినా చర్చి ఖర్చు అవుతుంటుంది. అందువల్ల చర్చిలే మూసారు అమెరికా దేశంలో. గుడికి వచ్చేవాళ్ళు లేరు. ఇవాళ ఎవరు వస్తున్నారు కొన్ని గుళ్ళ కంటే? ఓ 10 మంది 15 ఎవరు వస్తున్నారంటే ముసలోళ్ళు, పని ఇప్పటి లేని వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారనమాట. నేను అమెరికా దేశంలో ఒక చర్చికి వెళ్ళాను. అన్నారు, పాస్టర్ సండే స్కూల్ వచ్చి మీరు మాట్లాడాలి. సండే స్కూల్ అంటే మనకేంటండి, చిన్నపిల్లలు అందరూ ఇలా వస్తారు. అక్కడికి వెళ్తే అంతా 80-90 సంవత్సరాలు ఇలా సండే స్కూల్ అని, అంటే సీరియస్ సండే స్కూల్ అని చెప్పారు. ఎవడు గుడికి రాకపోతే వాళ్ళే సండే స్కూల్. ఇవాళ చర్చికి రావట్లేదండి. చాలా చర్చిలు మూసారు చాలా దేశాల్లో, నాట్ ఓన్లీ అమెరికా, యూరప్ దేశాల్లో కూడా చర్చిలు మూసారు. కారణం ఏంటంటే ఏమేరమ్మలు దేవునికి దూరం అయిపోయారు, దూరం అయిపోయారు. శుభ్రపడకపోవుట. యెహెజ్కేలు 24:13. మీకు కలిగిన అపవిత్రత మీ కామాతురతయే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనికొనెను. నీవు శుభ్రపడకపోతివి నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడక యుందువు. ఇప్పుడు మళ్ళీ చదవండి. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. కామాతురత ద డిజైర్ ఆఫ్ ది ఇమ్మోరల్ థింగ్స్. అంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, మీరు గమనించి చూడండి, అలాగా ఫోన్ మీదే ఉంటారు. బాయ్ ఫ్రెండ్ టు బాయ్ ఫ్రెండ్ ఈవిడే. ఏంటి అలాంటి భ్రష్టు లేని స్త్రీలను చూసారో లేదు కానీ ఉన్నారండి అలాంటి వాళ్ళు. మగవాళ్ళు ఆడవాళ్ళు చేసి చేయడం కాదు, ఆడవాళ్ళే మగవాళ్ళు చేసి చేయడం. ఒకటి దొరకడం లేట్ అంతే. వీళ్ళకి ఆడికి అలా కొట్టి ఆడు వదిలిసినా వీళ్ళు వదలరు. వీళ్ళు చదవది. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతృత డిజైర్స్ ఆఫ్ ద లస్ట్. ఈ కామాతృత ఉన్నాళ్ళండి వాళ్ళ జీవితాలు ఎలాగ ఎండ్ అవుతుందో తెలిసి, మగోడైనా ఆడోలైనా దుమ్ములు ఇరిగిపోయి కాళ్ళు చేతులు పడిపోయి. అండ్ అమెరికా దేశంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు అంటారు, అక్కడ నర్సింగ్ హోమ్స్ అంటారు. నేను ఓల్డ్ ఏజ్ హౌస్లో వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, నర్సింగ్ హోమ్స్ మాట్లాడడానికి వెళ్ళి మగవాళ్ళు ఆడవాళ్ళు వేరే ఉంటాయి. ఆడవాళ్ళు అండి 80 సంవత్సరాలు 89 సంవత్సరాలు ఆడవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అమెరికన్ ఆడవాళ్ళు. మగవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి 60 సంవత్సరాలకి ఆడి కాలు చేతులు పడిపోతాయి. అంటుంటాడు. ఆడ చెప్తుంటాడండి, పాస్టర్ నా వ్యభిచార క్రియల వల్ల నా వెన్నెముక ఇరిగిపోయింది, నా వ్యభిచార క్రియల వల్ల కాళ్ళు చేతులు పడిపోయే, నా వ్యభిచార క్రియల వల్ల పెరాలసిస్ వచ్చేసింది చెప్తుంటారండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తారండి, నా మైక్లో ఉన్న వాళ్ళకి చెప్తాండి అండి. బైబిల్ ఏం చెప్తుందండి? యవనుడా నీ యవనను బట్టి సంతోషించి ఆనందించు, తిరిగిపోతున్నారా తాగుపోతాడా తాగు, పేకలు మయ్యా తాగు, తిరిగిపోద్దానా తిరుగు, కానీ అన్నిటిని బట్టి నిన్ను దేవుడు తీర్పులను తీసుకొస్తాడు.
ఏమండి నేను కాలేజీ రోజు చదువుతునేటప్పుడు అండి ఒక అమ్మాయి ఉండేది, చాలా అందంగా ఉండేది ఆ పాప. ఇష్టానుసారంగా తిరుగుతుండేదండి, తెలివైన పిల్ల కూడా. నేను ఒకరోజు చెప్పాను, అమ్మ ఎందుకమ్మా ఇలాగా నువ్వు ఇలా తిరుగుతున్నావు, దీనివల్ల నీకు రాగాలు వస్తాయి, జీవితం పాడైపోద్ది అంటే, నాకు బట్టలు మీరు కొనిస్తారా, నా జోళ్ళు మీరు కొనిస్తారా, నా ఖర్చులు మీకు ఇస్తారా అనేదండి. అర్ధాంతంగా అండి ఆ అమ్మాయి భయంకరమైన రోగాలు చచ్చిపోయిందండి, చచ్చిపోయింది. ఇప్పటికీ తలంచుకుంటే నాకు బాధ అనిపిస్తుందండి. మనుషుడా దేవుడు వెక్కరించబరుడు, నన్ను ఎవడేం చేయలేడు అనుకోకండి మీరు. నిన్నెవడేం చేయలేడు, నీ భర్త ఏం చేయలేడు, నీ భార్య ఏం చేయలేదు, నీ ఇంట్లో ఏం చేయలేరు, కానీ నేను చేసేవాడు మాత్రం ఒకడున్నాడు, ఆ పైన యేసు తప్పక చూస్తాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు, ఏ నీచక్రియలు చేస్తున్నావు దేవుడు చూస్తాడు. అవే నీకు శరీరం మీద రోగాల రూపంలో దేవుడు నీకు ఇచ్చేస్తాడు. చాలామందికి రోగాల గురించి చెప్తే, పాస్టర్ గారికి ఎప్పుడైనా రోగం రాదా, మీరు నా అమ్మవాయిని చూసి అనుకుంటారండి. నీ పాపాల వల్ల నీకు సంక్రమించేవే రోగాలు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావంటే నేనంటానండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళక యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందు, నీ పాప క్రియలు విడిచిపెట్టు. అండ్ ఒక శరీర బలహీనత వచ్చిందంటే ఏ పాపం వల్ల వచ్చిందో మీరు తెలుసుకుంటే ఆ శరీర బలహీనత నేను వదిలేసి వెళ్ళిపోద్ది అంతే. పాపానికి జీతం మరణం, దురాశ గర్భం ధరించి పాపం కంటది, పాపం పరిపక్వే మరణానికి అంటది. చదవ లాస్ట్ బాగా మళ్ళీ ఒకసారి చదివి. నీకు కలిగిన అపవిత్రత నీకు అమాత్రతే నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను. దేవుడు నిన్ను బాగు చేయడానికి అనుకున్నా సరే నీవు శుభ్రపడక. ఒక పంది గారి దగ్గరికి వెళ్ళి శ్రీమతి పంది అమెరికా సబ్బులు తెచ్చాను, అమెరికా సెంట్ తెచ్చాను, రా 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 నా బంగారు పంది అండి. పందులు నల్ల పందులు ఉంటాయి, తెల్ల పందులు కూడా ఉంటాయి. నల్ల పందులు చాలామందికి ఇష్టం ఉండదు, ఒక తెల్ల పందినే తెచ్చుకోండి. దాన్ని ఏమంటారండి, చీమపంది అంటారు. తెల్ల పందినే తెచ్చుకోండి. రా నాయన నా మిస్సెస్ పంది రా, అమెరికా సబ్బు మామూలు సబ్బు కాదని బాగా రాసి అమెరికా సెంట్ ఇంటిమేట్ సెంట్ కొట్టి నా పంది ఎంతగా మెరుస్తుంది, ఎంత వాసన వస్తుంది అని ఇలా చూసేసరికి ఎక్కడ ఉంటుందండి పంది మొదలు ఏంటి. కొంతమందిని మార్చడం అనేది సాధ్యం కాదు. రోగమే వాళ్ళు నాశనం చేయాలి తప్ప మారండి, నిర్ణయించుకుంటారు మారకూడదండి. చాలామంది నాశనం వైపే పరిగెడుతుంటారు. ఏమంటే చదవదే మాట, నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను. నేను శుభ్రపరచాలి అనుకున్నాను కానీ శుభ్రపడకపోతే బాగుపడాలని మన ప్రయత్నాలు చేస్తాను, కొంత బాగుపడరండి. అండ్ ఇవాళ ఈ మధ్యకాలంలో నేను కొంతమంది చెప్పడం మానేశాను. కారణం ఏంటంటే నాకు అర్థమైపోయింది, వీళ్ళు బాగుపడే మనుషులు కాదు, నాశనం వైపు పరిగెడుతున్నారు. వదిలేసాను వాళ్ళని, నేను వదిలేడు కదా, దేవుడు వదిలేసాడు. తర్వాత నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు శుభ్రపడక ఎందువు అంటే ఏంటంటే క్రోధం తీర్చుకోవడం అంటే దేవుని క్రియలు, దేవుని శాపం నీ మీదకి వచ్చేస్తుందండి. నో బడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పుల నుంచి ఎవడు కూడా తప్పించుకోండి. లాస్ట్ అండి, చేర్చుకొనుటకు ఇష్టపడకపోవుట అంటే బాగుపడడానికి ఇష్టపడకపోవుట. మాథ్యూ చాప్టర్ 23 verse 37. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మారులు చేర్చుకొనవలని అనుకుంటుని గాని మీరు అల్లకపోతిరి. మళ్ళీ చదువుతలే. యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ప్రవక్తల్ని చంపడం, పాస్టర్ల మీద తిరుగుబాటు చేయడం, యాజకుల మీద తిరుగుబాటు చేయడం, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయడం, పెద్దల మీద తిరుగుబాటు చేయడం. నేను కొంతమంది క్రమశిక్షణ ఉంటుందండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు పిల్లలకి. అలా ఇగో నువ్వు అత్త ఎదిరితే పలకరించుక, మా ఎదిరితే పలకరించుక, తర్వాత వీళ్ళని పలకరించరు. ఇవాళ అతని మనం పలకరించరు, రేపు నిన్ను కూడా పలకరించరు. యు టీచ్ డిసిప్లిన్ టు యువర్ చిల్డ్రన్. చదవబడేది యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. యెరూషలేము క్యారెక్టర్ గురించి చెప్తాడు. ప్రవక్తలు చంపాడు, రాళ్లతో కొట్టి మనుషులు చంపాడు. స్టెఫన్ ఎలా చంపారండి? రాళ్లతో కొట్టి చంపిస్తారు. అంటే రెండో భాగం ఏమంటున్నాడండి,
కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ ఆ చేర్చుకొనునో, రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే అలాగే నేను నీ పిల్లలను ఆ, ఎన్నో మారులు చేర్చుకున్న వాళ్ళని అనుకుంటేనే గాని ఆ. మీరు అల్లకపోతిరి. అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మైక్ ఇంటర్వ్యూ చేద్దాం. దేవునికి ముద్దు బిడ్డలు లేరండి. గాడ్ లవ్స్ ఎవ్రీబడి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడండి. ఏమండి నేను దినాన్ని నాకు ఒక పెద్ద వ్యక్తి మాట్లాడుతూ ఒక పాస్టర్ గురించి చెప్తున్నాను. ఆ పాస్టర్ హై క్యాస్ట్ నుంచి, క్యాస్ట్లు అనేవి నేను నమ్మను అనుకోండి, క్యాస్ట్లు అనేవి లేవు కూడా. ఇండియాలో క్యాస్ట్లు, మరి అమెరికాలో క్యాస్ట్లు ఉండాలి కదా, లేవు. కానీ ఇండియాలో హై కాస్ట్ నుంచి వచ్చాడట ఆయన. పాస్టర్ అయ్యాడట. పాస్టర్ అయ్యి కుమార్తె, ఇద్దరు కుమారులు. ఆ కుమార్తెకి ఏమొచ్చి చిన్న సెమీ, అంటే పూర్తిగా ఇది కాకుండా చిన్న సెమీ మైండ్ వీక్ అనమాట. ఆడేం చేసాడేటండి ఆ పాస్టర్, ఈ అమ్మాయికి మరి మైండ్ అది వీక్గా ఉన్నది కదని ఒక అమ్మాయికి చూసి పెళ్లి చేసి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడట. వెళ్ళారు వాళ్ళు. పాస్టర్ గారు చెప్తున్నాడు. సంఘం చూస్తే పెద్ద సంఘం అట, బోల్ జనం అటండి. ఆ కుమారుడిని ఆ విజయవాడ దగ్గరున్న ఊర్లో ఒక పెద్ద సంస్థ వాళ్ళకి అమ్మాయిని చేశాడట. ఆ అమ్మాయిని చేస్తే ఆ సంస్థడు ఏం చేయడు, మీ నా దగ్గర ఉండిపోరంటే అక్కడ వెళ్ళారు ఆల్రెడీ ఉండిపోయాడు. ఈ వన కొడుకు కూడా తండ్రితో సమిడిగా లేకుండా సేవలో సహకరించుకుంటుంటే ఆ పాస్టర్ గడండి పెరాలసిస్ వచ్చిందట, పక్షవాయు వచ్చిందట. ఏ కాస్ట్ నుంచి వచ్చాడండి? హై కాస్ట్ నుంచి వచ్చాడు. ఆ పాస్టర్ ఎలా తయారాడటండి, దేవుడా నువ్వు ఉంటే నాకెందుకు ఈ రోగం, దేవుడా నువ్వు ఉంటే నేను ఉన్నత కులం నుంచి వచ్చాను, నాకెందుకు ఈ బాధలు అంటే దేవుడు లేడు అనే పరిస్థితికి వెళ్ళిపోయాడండి. ఆలోచించండి ఎంత భ్రష్టత్వం, ఒకసారి ఆలోచించండి. నేను ఒక పాస్టర్ గురించి చెప్తున్నాను, పెద్ద సంఘం అనే పాస్టర్. అలాగా కొన్ని రోజుల నుండి చచ్చిపోయాడటండి. ఇప్పుడు ఆలోచించండి, రెండో భాగం చదవండి. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొని ఆ పాస్టర్ని మార్చాలని చేర్చుకోవాలని ప్రయత్నించుంటాడా దేవుడు లేదా? ఏమండి నేను చెప్తున్నానండి, మీరంతా దేవుడికి నేను అంతేనండి. నేనేం గొప్పవాడిని కాదు. నాకు 10 చేతులు లేవు, నాకు 10 కాళ్ళు లేవు. నేను మీకు లాంటి సామాన్యమైన మనిషినే. నేను దొంగనో భ్రష్టునో భక్తి ఉందో లేదో నేను చెప్పుకోవసరం లేదు మీకు. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది ఏంటంటే, వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ స్పీచ్ అంటారు. నీ క్రియలు అనేవి నీ మాటల కంటే గట్టిగా మాట్లాడతాయి. ఏమంటే ఒకసారి ఆలోచించండి, ప్రపంచంతో చెప్తున్నానండి. 73 సంవత్సరాల పాస్టర్లు ఎంతమంది బీపీ ఉంటే ప్రసంగం చేయని చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఒక 73 సంవత్సరాల పాస్ట్ ఎంతమంది ఇటువంటి ఆరోగ్యం కలిగిన వాడు ఉన్నాడు? ఒక 73 సంవత్సరాల పాస్ట్ దేవుడు రోగాలు ఉంటే ప్రసంగం చేయని చెప్పినట్టు ఉన్నాడండి. కారణం ఏంటంటేనండి, ఇవాళ పాస్టర్స్ కూడా ఆయన రెక్కల కిందకి వెళ్ళట్లేదండి. ఏంటి ఆలోచించేయండి, హైదరాబాద్లో వాడి మెగా చర్చ్ పాస్ట్ గడి బౌన్సర్స్ కావాలంటే ఎంత భ్రష్టత్వంలో ఉన్నాడో ఒకసారి ఆలోచించేయండి. యేసు ప్రభు గారిని గొప్ప వాళ్ళు ఉన్నారండి. యేసు ప్రభు గారు ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో. యేసు ప్రభు గారి బౌన్సర్స్ని చూశారు ఎక్కడన్నా మీరు? బైబిల్ ఎక్కడ చదివారా వెనక బౌన్సర్స్ ఉన్నారని? ఎక్కడున్నాడండి ఆయన? సామాన్యుల మధ్యని, దొంగల మధ్యని, వ్యభిచారుల మధ్యని. అండ్ ఆఖరిగా ఎరుసలేంకి వెళ్తున్నాడండి. ఎరుసలేంకి వెళ్తుంటా ఆ గుడ్డు బెచ్చగాడు కేకలేస్తున్నాడండి. కేకలేస్తున్నాడు, అరద్రా అంటే ఆడికి తెలుసు ఈ వాళ్ళగాని మిస్ అయితే నా పని ఇంతే అనుకోన్నాడు. కేకలు ఇంకా పెంచేసాడటండి. అండ్ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసండి, సాగిపోతున్న జన సమూహంలో ఆగిన యేసయ్య. ఇక్కడ వాళ్ళందరితో చెప్తున్నాను, తల్లి మీరు చిన్న పిల్ల వచ్చు, నువ్వు నీకెవరు వెనక ముందు లేకపోవచ్చు, నీకు ఆస్తిపోస్తులు లేకపోవచ్చు, బట్ గాడ్ స్టాండ్స్ ఫర్ యూ. దేవుడు నీ గురించి నిలబడతాడు అక్కడ. దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడండి, 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె గురించి ఆయన వెళ్ళాడండి. వాట్ ఎ గ్రేట్ గాడ్. నువ్వు అనుకోవచ్చు మీ నాన్న నీకేం సంపాదించలేకపోవచ్చు, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, ఏదో ఈ బతుకులా బతుకుతున్నా అనుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, అనేకలు తలగా నేను పెట్టేశాడు దేవుడు అంతే. కానీ ఎక్కడికి వెళ్ళాలమ్మా నువ్వు? ఆయన రెక్కల చోటుకి వెళ్ళాలి. నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. అంటే దావీదుకి బంధువులు లేరా? బోల్డ్ మంది బంధువులు ఉన్నారు. కానీ ఏమంటున్నాడు? నీవు తప్ప నాకెవరు లేరంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరూ లేరు, నీవు నాతో ఉంటే ఈ భూలోకం ఏది నాకు ఏంటి, నా సాక్షి వదేనండి, నాకెవ్వరు లేడండి. ఉన్నారు నా సొమ్ము తినడానికి,
నేను నా సంపాదన అనిపించాడు మనుషులు ఉన్నారు తప్ప నాతో ఎవడు లేడు. నా కష్టంలో ఎవడు లేడు నాతో, నా ఏడుపులు ఎవడు నాతో లేడు, నా బాధలు ఎవడు నాతో లేడు. ఒక్కరే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నాతో ఉన్నాడు. నా భుజం తట్టాడు యేసయ్య. నేనున్నాను, నువ్వు భయపడదు అన్నాడు. గాఢాంధకారంలోకి వెళ్తున్నావా? భయపడదు, నేను అక్కడ ఉన్నాను అన్నాడండి. అండి నేను ఎక్కలేక విమానం ఎక్కానండి. ఎంతో ఆశతో ఎక్కానండి. ఎక్కడం 747 బోయింగ్ విమానం ఎక్కానండి. 100 మంది ఉంటారు ఆ విమానాలు. ఆ విమానం చక్కగా వెళ్తుందండి. ఆమ్స్టర్డామ్ వదిలింది, యూరప్ దేశం వదిలి అమెరికాకి. నెక్స్ట్ భూమి వస్తే అమెరికా అనమాట. కరెక్ట్గా అట్లాంటిక్ సముద్రం మధ్యకి వెళ్ళిందండి. రాత్రి భోజనం చేస్తున్నాం, అన్నీ కదిలిపోతాయి, పెద్ద శబ్దాలు వచ్చాయి, దడ శబ్దాలు వచ్చేస్తున్నాయండి. పైలట్ అనౌన్స్ చేసాడు, క్లౌడ్ స్టార్మ్ వచ్చింది, మేఘాల తుఫాన్ వచ్చింది, మీరందరూ మీ దేవుళ్ళకి ప్రార్థించేయండి. మళ్ళీ కొంతసేపు తర్వాత నేనేం చేయలేను, నేను మీ దేవుళ్ళకి ప్రార్థన చేసుకున్నానండి. ఒకే ఒక ప్రార్థన చేశాను, ఒకే ఒక ప్రార్థన. ప్రభువా, ఎక్కలేక ఎక్కాను విమానం, మొదటి విమానంలోనే చచ్చిపోవాలా ప్రభువా నేను. ప్రభువా నన్ను కాపాడు, నన్ను బట్టి వీళ్ళందరినీ కాపాడని ప్రార్థన చేశాను. చిన్న ప్రార్థన, ఎబ్బేజ్లో చేశాను చిన్న ప్రార్థన. ఎబ్బేజ్ చేసిన చాలా చిన్న ప్రార్థన. దేవుడు అర్జెంటుగా సమాధానం చెప్పి నేను ప్రార్థన ఆమెనానండి. వెంటనే పైలట్ వెళ్ళి అనౌన్స్ చేశాడు, మనందరం సేఫ్ అయిపోయాం, క్లౌడ్ స్టార్మ్ లేదు, అందరూ హ్యాపీగా ఉన్నాం అన్నాడండి. అండ్ ఆలోచించండి, ఆ ఆకాశ గగనాల్లో ఆ విమానం పేలిపోతే ఆ లిస్ట్ ఉంటుంది కదా, ఒకడాడు విమానం యొక్క లిస్ట్ని బట్టి మా ఇంట్లో వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేస్తారు ఎయిర్ఫోర్స్ వాళ్ళు తప్ప మనిషి అనేవాడు కనిపించడు. నేను దినాన్ని ఇవన్నీ తలుచుకొని ఏడుస్తూ ప్రార్థన చేశాను. 76వ సంవత్సరంలో నేను షిప్ యార్డ్ వెళ్తాను, బస్సు యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయితే షిప్ యార్డ్ బస్సు అది. మా నాన్నగారు ముందు కూర్చొని వెనకాల కూర్చున్నాను. ఆ లారీ వచ్చి కుంభ వర్షం పడుతుంది. ఆ నేవల్ డాక్టర్ INS శాతవాహన దగ్గర జరిగింది. అది 6:15 ఉదయాన్నే ఆ లారీ గుద్దితే అండి ఆ బస్సు వెనక ఇలా విడిపోయింది డోర్లాగా. మా నాన్నగారు వెనక్కి చూస్తే బస్సు కనిపించడు, బ్యాక్ ఎక్కడైనా కిందకు వచ్చి మా నాన్నగారు చూస్తే రోడ్డు మీద పడి ఉన్నారు. మా నాన్నగారు నన్ను ఇలా పట్టుకుని ఏడుస్తున్నారు, అదే నాకు కనిపించదు. లాస్ట్ ఒళ్ళంతా బ్లడ్, 6:15 ఏడుస్తున్నారు మా నాన్నగారు నన్ను పట్టుకొని. స్పృహ పోయింది నాకు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి సాయంత్రం 4 అయింది. KGH S2 వార్డులో ఉన్నానండి. ఒళ్ళంతా కట్లే. నేను అనుకున్నా ఇవన్నీ ఇప్పితే కురిపిలాగా ఉంటాను అనుకున్నానండి. ఇవాళ దేవుడు నేను చెప్తే కానీ మీకు అర్థమవుతుంది యాక్సిడెంట్ అయిందని. ఒళ్ళంతా గాయాలే. ఏంటి ఆ వేళ నేను చనిపోయింటే 76 సంవత్సరాలు. మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. ఇవాళ ప్రపంచానికి తెలుసు అండి. విక్టర్ ప్రభాకర్ అంటే ప్రపంచానికి తెలుసు. ఎన్ని తలంచుకున్నాను, ఎన్నిసార్లు మరణం నుంచి దేవుడు నన్ను కాపాడాడు, ఎన్నిసార్లు ఇవాళ నా పని అయిపోయిందంటే దేవుడు కాపాడాడు. మళ్ళీ 2వ భాగం చదువు తల్లి. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళని అనుకుంటేని గాని మీరొల్లకపోతిరి. ఏంటి దేవుడు నిన్ను కాపాడాలనుకొని, దేవుడిని కష్టాలు తీసేయాలనుకొని, దేవుడిని కుటుంబాన్ని సరిచేయాలనుకొని, దేవుడిని బాధలు తీసేయాలని పిలుస్తుంటే వెళ్తున్నాం అండి మన దేవుడి దగ్గరికి. ఎందుకు వెళ్ళామో తెలుసా అండి దేవుడి దగ్గరికి? ఎందుకు వెళ్ళామో తెలుసా? డబ్బులు ఇచ్చే తండ్రి ఉంటే దేవుడితో పనే ఉందండి. ఏంటి డబ్బులు ఇచ్చే పెద్దవాళ్ళు మనకి ఇంట్లో ఉంటే దేవుడితో పనే ఉందండి. ఏంటి నాకు తెలిసిన ఆడపిల్లలు ఆ అమ్మాయి వెళ్ళి కష్టపడి సంపాదించుకొని దాని బట్టలు అది కొనుక్కొని ఆ ఇంటి అది కట్టి ఆ ఇల్లు నడిపించాలి ఆ పిల్ల. దాని దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది దేవుడు అంటే ఏమిటి, డబ్బు విలువ అంటే ఆవిడికి తెలుస్తుంది. అమ్మా నేను చెప్తున్నాను, మా నాన్నగారు షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీరే, కానీ మా నాన్నగారు నాకు ఆఖరిగా కట్టిన ఫీజు, ఇంటర్మీడియట్ ఫీజు కట్టాను అంత ఆఖరిగా. నా చదువు అంతా నేనే ఫీజులు కట్టుకొని చదివాను. నా స్కూటర్ నేనే కొనుక్కున్నాను. ఇప్పుడు నా ఉన్న ఇల్లు నాదే, ఎవరు నాకు ఇవ్వలేదు. తండ్రి దగ్గర నుంచి కానీ అత్తమాలు ఎవరి దగ్గర నుంచి నాకు నయా పైసలు రాలేదండి. ఇట్ ఈస్ అ గాడ్ హూ మేడ్ మీ లైక్ దిస్. దేవుడు నేను పిలుస్తున్నాడండి, నన్ను అందరినీ పిలుస్తున్నాడు. ఏం పిలుస్తున్నాడండి? ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నారా నా దగ్గర 2 అంటే వెళ్ళడానికి కష్టమైపోతుంది మనకి. అడుగుడి మీకు ఇవ్వబడనంటే అడగడానికి కష్టమైపోతుంది. దేవుడికి తెలీదా నా బాధ ఉందని? దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నావు అండి. నీ సమస్య నీకు సమస్య తల్లి, దేవుడికి కాదు.
నీ సమస్య నీకు సమస్య, దేవుడికి కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. విలియం కేరీ గారు ఒక మాట చెప్పాడండి, ఏంటంటే దేవుని కొరకు గొప్ప విషయాలు తలపెట్టండి, దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు ఆశించమన్నాడండి. అండ్ ఇవాళ నేను ఆశిస్తున్నవని చాలా గొప్ప అండి. జనవరి 14వ తారీఖు విజయవాడలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేస్తున్నా. దేవుడి చిత్తమైతే మే నెలలో వరంగల్లో చేయాలని ఆశిస్తున్నా. ఆల్రెడీ ఢిల్లీ కాన్ఫరెన్స్కి అన్ని వర్క్ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ 2027 ఢిల్లీలో పాస్టర్ గారి లక్షల రూపాయలతో చేస్తున్నానండి. బిగ్ ప్రాజెక్ట్. నాకు అసాధ్యం, కానీ దేవుడికి అది సాధ్యం. నీ ఆశిస్తున్న నీ కోరికలు నెరవేర్చే దేవుడే యేసు దేవుడే. ఒక్కసారి నీ పెద్దలు పక్కన పెట్టి, ఒక్కసారి మీ అమ్మ నాన్నని పక్కన పెట్టి, ఒక్కసారి నీ ప్రొడ్యూసర్స్ అందరిని పక్కన పెట్టు, ఎవడో నీకు సాయం చేయాలని పక్కన పెట్టు, దేవుడి దగ్గరికి రా. ఎవరాడండి? 2వ భాగంలో చదవమా. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేసుకుంటుందో అలాగే నేను కూడా చేర్చుకోవడానికి ఇష్టపడ్డాను, కానీ వారు ఇష్టపడట్లేదు. కళ్ళు మూసుకుని అందరూ కూడా ప్రతి ఒక్కరు మీలో మీరు ఆలోచన చేసుకోండి. దేవుడు ఇవాళ నీతో నాతో మాట్లాడేడుతాడు. ఇవాళ నువ్వు దేవుడు పిలుస్తుంటే రావట్లేదు, నువ్వు యు ఆర్ నాట్ సరెండరింగ్ టు ద గాడ్. దేవుడికి లోబట్టలేదు. నేను చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉన్నదని. నీ జ్ఞానం అంతా వట్టిదే. ఆ సామెతల్లో చెప్తున్నాడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. దేవుడి మీద ఆధారపడండి, దేవుడు అద్భుత కార్యాలు ఈ జీవితంలో చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నేను దేవుడు దీవిస్తాను అంటున్నాడు. సిద్ధపడి ఉన్నావా? ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆయన రెక్కల చాటు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? యేసయ్యా నీవే నాకు దిక్కనే పరిస్థితి ఉందా నీకు ఇవాళ? యేసయ్యా నీవే నన్ను మార్చాలి ప్రభు అనే పరిస్థితి ఉందా నీలో? నా కుటుంబాన్ని సరిచేయి యేసయ్యా అని అడుగుతున్నావా నువ్వు? నా బ్రతుకుని తీర్చిదిద్దని అడుగుతున్నావా నువ్వు? నేను అడిగాను అలాగా. ఐ క్రైడ్. ఈ వాళ్ళకి ఏడుస్తున్నానండి, ఈ వాళ్ళకి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. నా దిక్కు నువ్వే ప్రభువా, నా విమోచన నీవే, నా రక్షకుడు నీవే అని అడుగుతున్నానండి. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ మధ్యన సంచారం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు నిజమేనండి, నేను దేవుడి దగ్గర రావట్లేదు, నా సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాను. ఇవాళ నుంచి దేవుడి మీద ఆధారపడతాను, ఆయన రెక్కల చాటుకి వెళ్తాను అనుకున్న వాళ్ళు మీ కుడి చేయి పైకి చూపించండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. సిగ్గుపడాల్సిన పని లేదు, మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ తండ్రి యేసునైన కృప మీద ఈ దినం నాతో మాతో మాట్లాడారయ్యా. మీరు మమ్మల్ని మంచి విత్తనాలుగా విత్తారు, కానీ అనేక సమయాల్లో చేదు ఫలాలుగా అయిపోతున్నారు. ఆయన మమ్మల్ని తీర్చిదిద్దండి, సరిచేయండి, క్రమపరచండి, నన్ను క్రమపరచండి, నన్ను సరిచేయండి. చేతులెత్తిన బిడ్డలందరినీ క్రమపరచండి, ఇతర బిడ్డలు కూడా క్రమపరచండి. నాయన మీ సాక్షులుగా, మీ కొరకైన ఘనమైన సాక్షులుగా, మీ కొరకైన విలువైన సాక్షులుగా మమ్మల్ని జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.